హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, అదే క్లిక్ బిట్ లేకపోతే వ్యూస్ కోసం పెట్టిన థంబ్నెయిల్ కాదు. ఇది వాస్తవం, నిజంగానే అలాగైతే జరిగింది. యాక్చువల్గా మనందరికీ తెలిసిందే, నథింగ్ ఫోన్ మనం పర్చేజ్ చేయాలి అంటే ముందుగా ఆ ప్రీ ఆర్డర్ పాస్ని అయితే కొనుక్కోవాలి. ఈ పాస్ కాస్ట్ వచ్చేసరికి 2000 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతున్నారు. ఇంతకుముందు జరిగింది ఏంటి, వీళ్ళు జూన్ 30 వరకు మాత్రమే ఈ పాస్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇన్విటేషన్ కోడ్ అయితే మీకు ఉండాలి. ఇన్విటేషన్ ఎవరైనా పంపిస్తేనే వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేయాలని చెప్పేసి ఈ నథింగ్ పాస్ని అయితే తీసుకొచ్చారు. సో ఆ టైంలో నేను కూడా ఈ ఇన్విటేషన్ కోసం చాలా సెర్చ్ అయితే చేశాను. మీలోనే మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది నాకు ఇన్విటేషన్ కోడ్ కూడా అయితే పంపించారు. దాంతోనే నేనైతే పర్చేజ్ చేశాను. నేను పర్చేజ్ చేసినప్పుడు 2000 రూపాయలకే నాకు ఈ పాస్ అయితే వచ్చింది. అయితే వీళ్ళు అన్న మాట మీద నిలబడకుండా మరునాడు నుండి జూలై నుంచి అంటే నిన్నటి నుంచే మళ్ళీ సేల్ అయితే, అంటే ఆ పాస్ని ఇన్విటేషన్ కోడ్ కూడా అవసరం లేకుండానే మళ్ళీ వీళ్ళు అమ్ముతున్నారనమాట. ఈ ప్రాసెస్లో మాకు విజయవాడలో నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో తెలిసిందే, నేను ఇంతకుముందు మొబైల్ ఫీల్డ్లో ఉన్నాను. వాళ్ళందరికీ మొబైల్ షాప్స్ కూడా అయితే ఉన్నాయి. మొబైల్ షాప్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇటువంటి ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో పర్చేజ్ చేసి వచ్చిన తర్వాత 1000-2000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అయితే అమ్ముకుంటూ ఉంటారు. ఇది కామన్గా ప్రతి మొబైల్ షాప్లోనూ మామూలుగా జరిగేదే. అయితే తను ఏం చేశాడంటే ఈ నథింగ్ ఫోన్ని కొందామని చెప్పి నిన్న మార్నింగ్ సో చూసాడంట, ఎలాగో ఇన్విటేషన్ పాస్ లేకుండానే పని అవుతుంది కదా అని చెప్పేసి సో తనైతే పర్చేజ్ చేయడానికి కోసం పర్చేజ్ అయితే చేశాడు. అక్కడ మనకు తెలిసిందే 99,999 రూపాయలు అని చెప్పేసి చూపించి తర్వాత 2000 రూపాయలకే మనకైతే ఈ పాస్ని అమ్ముతున్నారు. సో తను కూడా అలాగే ఆ పాస్ని అయితే పర్చేజ్ చేశాడు. సో పర్చేజ్ చేసిన తర్వాత అయిపోయింది, తనకి ఇన్వాయిస్ మెసేజ్ అయితే వచ్చేసింది. తను సరిగ్గా గమనించకుండా తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఆర్డర్ పెడితే వస్తుందా లేదని చెప్పి మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాడు. మళ్ళీ ఇంకోటి కూడా అయితే ఇంకో పాస్ కూడా అయితే తనకైతే వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఇంకో పాస్ కోసం ట్రై చేస్తే లిమిట్ అయిపోయిందని చెప్పి నాకైతే చెప్పింది. కానీ అతనికి మాత్రం 2 పాస్లు ఇచ్చారనమాట వాళ్ళు. తీరా తను బ్యాంకులో చూసుకుంటే, అంటే బ్యాంక్ నుంచి వచ్చిన స్టేట్మెంట్లో కనుక చూసుకుంటే ఈచ్ వన్ పాస్కి 99,999 రూపాయలు అయితే కట్ అయినట్టుగా వచ్చింది. వెంటనే తను ఏం చేశాడంటే అప్పుడు ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకొని తనైతే చూశాడంట. చూస్తే షాక్ గురయ్యాడు. 2 పాసులకి ఇతనికి దగ్గర 2 లక్షల రూపాయలు అయితే తీసేయడం జరిగిందనమాట ఫ్లిప్కార్ట్లో ఈ పాస్ కొనడం వల్ల. సో తనైతే షాక్ అయిపోయాడు. ఎందుకంటే మామూలుగా ఇది ఫస్ట్ తారీఖు వచ్చింది. ఫస్ట్ తారీఖుకి మనకు బ్యాంకులో చాలామంది డబ్బులు ఉంచుకుంటుంటారు. మెయిన్గా చూసుకుంటే షాప్ వాళ్ళు ఉంచుకుంటుంటారు. దేనికంటే ఈ లోన్స్ అయి ఉంటాయి, కట్ అయిపోతాయి, తర్వాత వీళ్ళు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో వచ్చేయి పోయేవి కూడా ఉంటూ ఉంటాయి. అందువల్ల క్యాష్ ఉండడం వల్ల తను ఏంటంటే సరిగ్గా గమనించలేకపోయాడు. తర్వాత తీరా చూస్తే ఇలాగ 2 లక్షల రూపాయలు 2 పాస్కి కట్ అయిపోయినట్టుగా తెలిసింది. వెంటనే తను ఏం చేశాడంటే ఫ్లిప్కార్ట్ కాల్ చేశాడంట. సో కాల్ చేస్తే వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి చివరికి అక్కడ ఏదైతే ఈ గ్లిజ్జో ఏదో ఉంది మొత్తానికి ఆ ఫ్లిప్కార్ట్లో, దాన్ని అయితే వాళ్ళు సరి చేసుకున్నారు. కానీ ఇతనికైతే న్యాయం చేయలేదు ఇంకా. సో తను మళ్ళీ కాల్ చేసి తను టెన్షన్ ఫీల్ అయిపోతున్నాడు. 2 లక్షల రూపాయలు అలాగా ఊరికనే పోతే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి. సో మళ్ళీ కాల్ చేస్తుంటే వాళ్ళేమో వేరే వాళ్ళకి అందిస్తున్నారంట, వాళ్ళేమో వేరే వాళ్ళకి ఇస్తున్నారంట. మళ్ళీ వాళ్ళందరికీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుందంట. సో ఇలాగా మొత్తానికైతే తనని మెంటల్గా చాలా డిస్టర్బ్ అయితే చేశారు. నిన్నటి నుంచి అక్కడి వరకు తను చాలా టెన్షన్ అయితే ఫీల్ అవుతున్నాడు. ముందు ఆ డబ్బులు వస్తాయి రావా, ముందు అనుకున్న టైంకల్ డబ్బులు రావాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి 5వ తారీఖు లోపు ఏయో ఇతనికి లోన్ కటింగ్లు ఇవన్నీ అయితే ఉంటుంటాయి. సో ఇప్పుడు తీరా చూస్తే ఇందాక వాళ్ళు కాల్ చేసి ఓకే మీ కంప్లైంట్ మా దగ్గర ఉంది, 5 to 6 వర్కింగ్ డేస్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది అని చెప్పేసి అన్నారంట. సో ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వీళ్ళు? అమౌంట్ వేస్తారు ఏంటి? అన్ని రోజుల వరకు ఆ క్యాష్ వాళ్ళ దగ్గర ఉంటే మరి ఈ లోపు వీళ్ళు ఏం చేసుకోవాలి? కొంతమందికి ఇంపార్టెంట్ క్యాష్ ఉంటుంది. ఈ రకంగా తీసేస్తే ఏంటి పరిస్థితి? సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, నేను ఇన్వాయిస్ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ ఇన్వాయిస్ నాది. సో నేను పర్చేజ్ చేసినప్పుడు 2000 రూపాయలకి అయితే నేను పర్చేజ్ చేశాను. చూశారు కదా ఇక్కడ. సో 2000 రూపాయలు అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రెండో ఇన్వాయిస్ తనది అనమాట. సో ఇక్కడ నీకు ఒక ఇన్వాయిస్ చూపిస్తున్నాను. యాక్చువల్గా అతను 2 ఫోన్లు అయితే పర్చేజ్ చేశాడు. ఇక్కడ చూస్తే 99,999 రూపాయలు అని చెప్పేసి ఇన్వాయిస్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా నిన్న ఈ గ్లిజ్ వల్ల ఎంతమందికి దగ్గర వీళ్ళు ఈ విధంగా లక్ష రూపాయలు చొప్పున తీసుకొని ఉంటారు. సో ఇది ఆలోచిస్తే చాలామంది ఈ విధంగా బలైపోయిన వాళ్ళు అయితే ఉండే ఉంటారు. సో తనంటే నాకు పరిచయం ఉండబట్టి మొత్తం ఎంత సఫర్ అయిన తర్వాత ఇవాళ ఈవినింగ్ నాకు కాల్ చేసి మొత్తం అంతా నాకు ఇలా చెప్పాడు అనమాట, ఇలా జరిగిందని. మరి ఇప్పుడు చెప్తున్నావు ఏంటి? నిన్న జరిగితే వెంటనే నాకు చెప్పొచ్చు కంటే ఏమో పని అయిద్దేమో అని చెప్పి ఇప్పుడు దాకా చూశాను. తీరా చూస్తే ఇంకా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు, కాలు చేయి ఆడట్లేదు అని చెప్పి ఓడితే అక్కడ టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. సో ఆ తర్వాత నేను సరే నాకు పంపించేది ఇన్వాయిస్ అవన్నీ నేను కావాలంటే ట్విట్టర్లో సో ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ట్యాగ్ చేసుకొని, అంటే ఫ్లిప్కార్ట్కి పంపించి ఇన్వాయిస్ అవన్నీ వాళ్ళకి పంపించి తర్వాత ఏం చేయాలో అది నేను చూస్తానని చెప్పేసి అన్నాను. సో తర్వాత ఆయన అయితే పంపించాడు. సో తనేమో నా పేరు ఏం బయట చెప్పమాక, ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్లిప్కార్ట్కి తెలిసి నా మీద అంటే పగబట్టేసి నాకు డబ్బులు ఇవ్వదేమో,
వద్దులే నా పేరు ఏం చెప్పొద్దు అన్నాడు. సో అందుకని ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఇంకా ఫ్లిప్కార్ట్తో వాళ్ళతో మాట్లాడిన సంభాషణ ఇవన్నీ అయితే ఆయన రికార్డ్ చేసి కూడా అయితే పెట్టుకున్నాడు. సో అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అవ్వకపోతే అప్పుడు నేనే వస్తాను, అప్పుడు నేను అవన్నీ ఒకవేళ అమౌంట్ రిటర్న్ రాకపోతే అప్పుడు నేను వస్తాను అని చెప్పేసి అన్నాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ సేలర్స్ చూస్తే మాత్రం ఇద్దరు ఒకరే సేలర్స్ కూడా ఏం మారలేదు, మొత్తం అంతా ఒకటే. కాకపోతే ఈ గ్లిచ్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఇది ఫ్లిప్కార్టే బాధ్యత వహించాలి. ఫ్లిప్కార్ట్ని నమ్మి జనాలు ఇలా విధంగా అయితే పర్చేస్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ అని కాదు, అమెజాన్ అని కాదు. సో ఈ రెండు ఏంటంటే పెద్ద ఈ కామర్స్ అనమాట. మనం సేలర్ ఎవరనేది చూసుకోము. మనం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో కొంటున్నామా అమెజాన్లో కొంటున్నామా అని చెప్పి వాళ్ళ మీద ఉన్న భరోసాతో కొంటుంటాం. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి అవతల బాధితులకి వెంటనే భరోసా ఇవ్వాలి. ఇవ్వకపోతే బాగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎలాగో నాకు తెలిసినంత వరకు ఫ్లిప్కార్ట్ అయితే అమౌంట్ ఇచ్చేస్తుంది, కానీ ఈలోపు ఇతను పడే ఆ సఫర్ కానీ ఆ టెన్షన్ కానీ ఎవరు తీరుస్తారు? ఈలోపు తనకు వచ్చే తన అవసరాలు ఉంటాయి, ఆ డబ్బులతో తన అవసరాలు ఉండే ఉంటాయి. సో వాటిని ఎవరు తీరుస్తారు? వీళ్ళు 5 నుంచి 6 రోజులు వర్కింగ్ డేస్ అంటే ఎలా కుదిరిద్ది ఇవన్నీ? సో వెంటనే చేయాలి. వెంటనే మా దగ్గర డబ్బులు తీసేసుకున్నప్పుడు వెంటనే ఇవ్వడానికి బాధ ఏంటి? ఇదే చూపిస్తుంది కదా, అక్కడ ట్రాన్సాక్షన్ మొత్తం అంతా చూపిస్తుంది, క్లియర్గానే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ మీరు చూసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ ఇవ్వడానికి ఏమైంది? పోనీ 1 డేనా 2 డేస్ అంటే అనుకోవచ్చు, 5 వర్కింగ్ డేస్ 6 వర్కింగ్ డేస్ అంటే పాపం ఏమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా దొబ్బేసేసి తర్వాత వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఇస్తామంటే అది చాలా తప్పు. సో అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేసింది ఏంటంటే మీరు కూడా చాలామంది బుక్ చేసుకుని ఉంటారు, ఒకసారి చూసుకోండి. మీరు ఒకసారి మీ ఇన్వాయిస్లో ఎన్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ దాకా వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం తెలిసి వస్తుంది అనమాట. ఇలాంటివి చేసేటప్పుడు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, ఈ కామర్స్ వెబ్సైట్లు ఇలాంటి తప్పులు చేస్తే జనాల మధ్య నమ్మకం చచ్చిపోతుంది అనమాట. ఈ వీడియో ద్వారా మీకు ఈ ఫ్లిప్కార్ట్లో ఈ నథింగ్ ఫోన్ 1 పాస్కి సంబంధించిన ఈ చిన్న గ్లిచ్ అనాలో స్కామ్ అనాలో నాకైతే తెలియట్లేదు. సో ఈ విషయం మీ దాకా తీసుకొచ్చానని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.